అండి, బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చెప్పండి. ఇదిగోండి వాళ్ళ మా పిల్లల గురించి గారెలు వేస్తున్నాను. మినపపప్పు అంటే పొట్టుపప్పు అని అర్థం అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా నేను రుబ్బుకున్నానండి, గ్రైండర్లో వేసుకున్నాను. గారెని ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇదిగోండి దీన్ని ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేయడం. ఏంటండి మీరు ఏం పని చేయట్లేదు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేశారండి. చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. ఇలాగా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయని వీడియో తీయడం కుదరట్లేదండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో గారి అలానే వేసుకో. పాల ప్యాకెట్ ఇది పాల కవర్లో పెట్టుకొని ఇలా. ఇందులో నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సాల్ట్ వేసుకున్నానండి. బాగుంటుంది. కొందరు వడలు అంటారు, గారెలు అంటారు. మా ఇంట్లో నేను గారె అంటానండి. ఇదిగో ఇంకా అలా అన్నీ వేసేసుకో. ఈ పొట్టుపప్పు చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అండి. గారి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా పిల్లల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ అలానే ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి ఎర్రగా కాలుతాయి. మరీ చేయకు, పొయ్యి చూపించడం. ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్నవి గ్యాస్ మీద వండుకుంటున్నాను. ఇదిగోండి మిగతావన్నీ కరెంట్ కుక్కర్. వేగిపోయినాయండి. చూసారా? మినపప్పుతోటి గారెలు. అలానే చికెన్ పులుసు అండి. చికెన్ చూపించాను కదా అని అది అయ్యాక చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేసుకోండి. ఇంకొన్ని మా మమ్మీ చేసిన గారెలు క్రిస్పీగా ఎర్రగా వచ్చినాయి. మా మమ్మీ చేసిన పద్ధతులు మీరు చేసుకుంటే మీకు అంతే వస్తాయి. చికెన్ కర్రీ ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో పెట్టేసింది కదా, దాన్ని ఫాలో అయిపోయి గారెలు చికెన్ కర్రీ చేసేసుకొని తినేయడమే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.